హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఎన్ని కష్టాలు చూడండి, ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు. ఆల్రెడీ నేను ఎలా చేయాలో నేను మీకు ఒక షేర్ చేస్తాను, వీడియో షేర్ చేస్తాను. ఇది ఇంతకీ ఏమిటంటారా? ఇది మాత్రం ఖాక్రా అంటారు దీన్ని గుజరాత్లో వాళ్ళు ఎక్కువ తింటారు. గుజరాత్ స్పెషల్ ఇది. బాగా ఖాక్రా అంటే ఇలా మనం నేను చెప్పాను ఆల్రెడీ, గోధుమ పిండి ఎక్కువ, శనగపిండి కొంచెం తక్కువ తీసుకుని అందులో నువ్వులు, జీలకర్ర, వాము, ఉప్పు, కారం, కొంచెం సోంపు, కొంచెం గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి మెంతికూర అనేది ఎక్కువ వేసేసుకుని, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని మనం పిండిని తడిపెట్టుకోవాలి. మన చపాతీ పిండిలాగే తడిపెట్టుకో. ఎన్ని కష్టాలు చూడండి. అసలు నాకున్న కష్టాలు ఇంత అంత కాదు. ఇప్పుడు ఒక పక్క నుంచి చెమటలు కారిపోతున్నాయి. బట్ మనం చేయాలనుకున్నప్పుడు చేయాల్సిందే కదా. అసలు ఎలా చేయాలో మీకు అందులో కొంచెమే చూపించాను. దీన్ని ఇలా ఒత్తాలండి. ఈ బట్టతో ఇలా ఒత్తితే గానీ అయ్యేది కాదు. ఇది మామూలు చపాతీ లాంటిది కాదు. ఇలా బట్టతో బాగా ఒత్తాలి. ఏమవుతుందంటే అలా ఒత్తుతూ ఉంటే దీంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తేమ వెళ్ళిపోతుందో మీకు కడక్ అని ఉంటుందన్నమాట. సో ఇది బాగా ఇలా అనాలి. మంచి బట్ట, కాటన్ బట్ట తీసుకుని మీరు చేయాలన్నమాట. ఈ కష్టాలు నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు. చాలా నువ్వులు ఎక్కువ వేసుకోవాలండి. చక్కగా నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని చూసారు కదా, దీన్ని ఇలా మొత్తం ఇలా అనాలి. మొత్తం ఇలా అలా నొక్కుతూ ఉండాలి. ఎంత నొక్కితే అంత బాగా దాంట్లో ఉన్నది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా ఇప్పుడు చూసారు కదా, ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకుని దీన్ని ఇలాగా నూనె వేసేసుకోవాలి. ఎక్కువ కూడా అక్కర్లేదు, నూనె ఎక్కువ పట్టదు. జస్ట్ ఇలా వేసేసుకుని దీన్ని ఇలాగా తిప్పేయాలి. తిప్పేసి మళ్ళీ దీని మీద కూడా ఒక చేత్తో తీస్తున్నానండి. ఎవ్వరి హెల్ప్ లేదు. నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వ్యూస్ పెంచండి. చూడండి, ఒక్క చేత్తో నేను చేస్తున్నాను. ఇలా వేసేసుకోవాలండి. మొత్తం పెనం పడిపోయేది ఇప్పుడు. సో ఇంత బాగా వస్తుంది అనమాట. ఇది ఇలా కడక్కుంటుంది అనమాట. ఇది గట్టిగానే ఉంటుంది, మెత్తగా ఉండవు. ఇవి వారం రోజులు వచ్చేస్తుంది. చక్కగా ట్రావెలింగ్కి పట్టుకెళ్ళచ్చు, కాలేజ్ పిల్లలకి ఇవ్వచ్చు, స్కూల్ పిల్లలకి ఇవ్వచ్చు. ఇటు టమాటో సాస్తో చాలా బాగుంటుంది, చట్నీస్తో చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏ రోటి పచ్చళ్ళు ఉంటే దాంట్లో బాగుంటుంది. మన వెల్లుల్లి ఆవకాయ, అలాంటి ఆవకాయలు బాగుంటుంది. వెల్లుల్లి కారం అలాంటి దాంట్లో బాగుంటుంది. ఉల్లిపాయ నంచుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను ఎందుకు చూపించానంటే ఇది బాగా ఒత్తి చేసుకోవాలి. అప్పుడే ఖాక్రా అవుతుంది గుజరాత్ స్పెషల్. మీరు తప్పకుండా చేసుకుంటారని అనుకుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.